ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నాయకులకు, అధికారులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న జిల్లా బీజేపీ నాయకులు రామ్ కుమార్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో బీజేపీ యువ నాయకులు మల్లా వీరబాబు ఆధ్వర్యంలో బీజేపీ మండల ప్రెసిడెంట్ సుర్ల రమణ అధ్యక్షతన హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని హైస్కూల్ విద్యార్థులతో జరిపిన భారీ ర్యాలీకి ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలుగుల గోపాలకృష్ణ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి భారతీయునిలో దేశభక్తి పెంపొందించేలా హర్ఘర్ తిరంగా కార్యక్రమాలను జిల్లాలో దేశ సమైక్యత భావాలను ప్రతి వ్యక్తిలోనూ స్ఫూర్తివంతంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. బుధవారం గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి హర్ఘర్ తిరంగా ర్యాలీని పాఠశాల అధ్యాపకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడుట ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 9 నుండి 15 వరకు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యువత భాగస్వాములు కావాలని, దేశ సమగ్రతను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని, దేశభక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, చిన్నారులు జాతీయ జెండాలను చేతబూని హర్ఘర్ తిరంగా వేడుకల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకెళ్ల శాస్త్రి, రాష్ట్ర యువమోర్చా పాలసీ అండ్ రీసెర్చ్ కన్వీనర్ అనిరుద్ వర్మ, తుని పట్టణ ప్రధాన కార్యదర్శి కాదం తంగేటి నాగసత్యనారాయణ, ఆడారి గంగాధర రామారావు, ఏడారి వీర అప్పలనాయుడు, టీడీపీ నాయకులు గడ్డం కొండయ్య నాయుడు, వేగి గోపి, దుడ్డి రమణ, ఆడారి వెంకటరమణ, ఆరుగుల నాని, ఉప సర్పంచ్ ఎల్లప్ప రమణ, దుడ్డి బాబ్జీ, పాఠశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ, కేంద్ర పార్టీ, అలాగే రాష్ట్ర పార్టీ ఆదేశాలనుసారం కాకినాడ జిల్లాలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 11వ తారీఖున బైక్ ర్యాలీలు చేయడం జరిగింది. అదేవిధంగా 12వ తారీఖున ఈ ఏదైతే జాతీయ జెండాలు ఉన్నాయో ప్రతి ఇంటికి ఇవ్వాలనే ఉద్దేశంతో, ప్రతి ఇంటి మీద ఎగరేయాలనే ఉద్దేశంతో మా కార్యకర్తలు, మా ఎన్డీఏ భాగస్వామ్యులైన టీడీపీ, జనసేనతో కలిసి ఈ నేషనల్ ఫ్లాగ్స్ వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆగస్టు 14వ తారీఖున మన దేశ విభజన జరిగింది. 1947లో దేశ విభజన జరిగిన సందర్భం కనుక ఒక అవగాహన కల్పించాలి పౌరుల్లో, విద్యార్థుల్లో అనే ఉద్దేశంతో కాలేజీల్లో సెమినార్లు నిర్వహించడం జరిగింది. ఇక్కడ అన్నవరంలో జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల కాకినాడలో అనేక కాలేజీల్లో, జిల్లాలో ఉన్న కాలేజీల్లో ఈ సెమినార్లు నిర్వహించడం జరిగింది. రేపు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇక్కడ మన తుని అసెంబ్లీలో కోటనందూరు మండలంలోని బొద్దవరం గ్రామంలో ఇక్కడున్న ఎలిమెంటరీ స్కూలు టీచర్స్, హెడ్ మాస్టర్ గారి సహకారంతో ఇక్కడ పెద్ద ఎత్తున యాత్ర చేయడం జరిగింది. ఇప్పుడున్న మీరు జెండా చూస్తే కనుక దగ్గర 50 మీటర్లు, 100 మీటర్ల వరకు ఉంటుంది ఈ జెండా. దీన్ని పట్టుకుని విద్యార్థులు గ్రామంలో వీధులంతా తిరుగుతూ నినాదాలు చేస్తూ భారత్ మాతాకి జై అంటూ, అదేవిధంగా వందే మాత్రం నినాదాలు ఇస్తూ ఈ యాత్ర సాగింది. ఇందులో తెలుగుదేశం పార్టీ వారు, జనసేన, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా ఉద్దేశం ప్రతి పౌరుడు కూడా వారి ఇంటి మీద జెండా ఎగిరేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ విధంగా కూడా జెండాలు మేము ఇక్కడ 500 జెండాలు ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొన్నందుకు వారందరూ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంత్రి గారు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి వేళ దేశం అంతటా కూడా ప్రతి ఇంటి మీద కూడా ఈ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే ప్రతి ఇంటి మీద మన జెండా, జాతీయ జెండా ఎగరవేయాలి, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి. ఇక్కడ ఏముంటే మన భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు ఇన్ని ఉన్నా సరే స్వాతంత్రం గురించి అందరూ పోరాడడం, ఐకమత్యంగా స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఆ విషయాన్ని నేటి పౌరులకి, పిల్లలకి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మతంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు, అందరూ ఒక్కటే, అందరూ ఒక జాతీయ జెండా కింద రావాల్సిందే. ఆ జాతీయ జెండాయే త్రివర్ణ పతాకం, 3 రంగుల జెండా. అందుకనే మన కార్యక్రమాలు హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి మీద రేపు మన జెండా ఎగరవేయాలి, మన దేశభక్తిని మనం చూపించుకోవాలి. ఎందుకంటే ఇతర దేశాలు భారతదేశాన్ని చూసి చాలా గర్విస్తున్నాయి. భారతదేశంలో ఇంత ఐకమత్యమా ఏ కార్యక్రమం చేసినా కూడా అని. దానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ పిలిపించినా కూడా అది విజయం అయి తీరుతుంది. కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఇక్కడ పార్టీలతో పని లేదు కాబట్టి అందరూ ఐకమత్యంగా ఈ జాతీయ జెండా కార్యక్రమం ప్రతి ఇంటి మీద కూడా ఎగరవేయాలి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసి విజయవంతం చేయమని కోరుతున్నాం.